నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన। 20 మంది అభ్యర్థుల్లో ముగ్గురికి చెందిన 7 నామినేషన్ పత్రాలు తిరస్కరణ। 17 మంది అభ్యర్థులకు చెందిన 27 నామినేషన్లు అర్హత। జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా। చీరాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ ఆమోదం। ఆమంచి నామినేషన్ పై ఆర్ఓకు ఫిర్యాదు క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆపై నామినేషన్ ఆమోదం। చీరాల పట్టణంలోని అరటి పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు। కెమికల్ వాడిన అరటి పండ్లను శాంపిల్స్ సేకరించిన అధికారులు పరీక్ష నిమిత్తం ల్యాబ్కు తరలింపు। బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా సమక్షంలో జరిగింది। బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా సమక్షంలో జరిగింది। 20 మంది అభ్యర్థుల్లో ముగ్గురికి చెందిన 7 నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి। మిగిలిన 17 మంది అభ్యర్థులకు చెందిన 27 నామినేషన్లు అర్హత ఉన్నట్లుగా ప్రకటించారు। ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, ఏఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు। మనకి 29th is the last date for withdrawals. So ఆ ఫామ్ కూడా మీకు ఇస్తారు. If anybody wants to withdraw, you can give to me or ARO, DRO గారు is a assistant admin officer. మా ఇద్దరు ఎవరికైనా ఒకరికి మీరు అందజేయచ్చు. Only on working days. కాకపోతే మీకు చిన్న చిన్న ఒత్తిడి ఇచ్చేటప్పుడు ఒకరో ఒక విధంగా రాస్తారు. అలా కాకుండా మీరు రాసింది దాంట్లో ఇస్తాం. బట్ కంప్లీట్ నేమ్ చేంజ్ చేయకండి. కంప్లీట్ నేమ్ అంటే శేఖర్ బాబు అని ఉంటే మీరు ఇంకో నేమ్ రాశారనుకోండి శ్రీనివాస్ బాబు అని, అది దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓన్లీ తెలుగులో ఎలా రావాలో మీ పేరు ఆ విధంగా రాసివ్వాలి. ఓకేనా? కైండ్లీ రైట్ అండ్ గివ్. అలాగే విడ్రాయల్ ఫార్మ్స్ కూడా అందరికీ ఇవ్వండి. చీరాల అసెంబ్లీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ శనివారం అధికారులు ఆమోదించారు। ఇంతకు ముందు చీరాల ఆర్డీఓ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి, మాజీ ఎంపీ జేడీ శీలం ఎన్నికల అధికారి ముందు హాజరయ్యారు। చీరాల అసెంబ్లీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ శనివారం అధికారులు ఆమోదించారు। ఇంతకు మీదుగా చీరాల ఆర్డీఓ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి, మాజీ ఎంపీ జేడీ శీలం ఎన్నికల అధికారి ముందు హాజరయ్యారు। కృష్ణమోహన్ కు చెందిన క్రిస్టల్ సీ ఫుడ్స్ కంపెనీ విద్యుత్ బకాయిలు ఉన్నందున ఆయన నామినేషన్ చెల్లదంటూ ప్రత్యర్థులు శుక్రవారం స్కూటీని సమయంలో అభ్యంతరం లేవనెత్తారు। అయితే ఇందుకు ఆమంచి కృష్ణమోహన్ ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ ఆమోదించారు। నాకు తెలియదు కదా, విషయం మాత్రం ఇది. కాకపోతే ఏమిటంటే వారు కూడా ఇవన్నీ చూస్తే తెలుసు, వారికి తెలుసు కాబట్టి ఏదో అబ్జెక్షన్ రైజ్ చేశారు. వారు ఒక రాయి వేసి చూశారు అంతే అనుకుంటాను. వారి మనసులో ఏముందో నేను చెప్పలేను. కాకపోతే నిజం అనేటువంటిది యాజ్ పర్ లా ఏదైతే కానూన్ ప్రకారం ఉందో ఆ ప్రకారం జరిగింది. కాబట్టి తప్పకుండా కృష్ణమోహన్ గారికి ప్రజాదరణ ఉంది అనేటువంటిది ఈ విషయంతోనే తెలిసింది. దయచేసి ప్రజలందరూ గమనించి ఈ రకమైన ఎన్ని అడ్డంకులైనా నిజం గెలుస్తుంది, సత్యమేవ జయతే అని గాంధీ మహాత్ముడు చెప్పాడు. ట్రూత్ విల్ ట్రయంఫ్ అనేటువంటిది మన మోటో. నిజం అనేటువంటిది తెలియాలి, ప్రజలు ఇంకా నిజాన్ని తెలుసుకుంటారు. దీన్ని బట్టి ఇలాంటి అడ్డంకులు ఎవరు ప్రత్యర్థులు అడ్డుపెట్టినా కూడా నిజం అనేటువంటిది నిప్పు లాంటిదని ఈరోజు అయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి అదొక చిన్న విన్నపము. మీరు దున్నపోతున్న ఈనిందంటే ఘాటను కట్టేశామని చెప్పి రోజుల్లో ప్రచారం చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా అభిమానుల్ని, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆత్మీయులు చాలా మందిని మీరు ఆందోళన గురి చేశారు. అసలు అందులో కంటెంట్ ఏంది, ఎవరు రేజ్ చేశారనే పేరును కూడా సక్రమంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజెంట్ చేయాలి. నెంబర్ 1, ఇది దురదృష్టకరం. ఇవాళ కర్ణం బలరామో లేక వాళ్ళ కొడుకో వైసీపీ తరఫున నామినేషన్ ఇస్తే
చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా అడ్డగడ్డ వేణని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే నాగులపాలెంలో ఉన్నాడో పరచూరు మండలం, అతను వచ్చి ఒక సిల్లీ అబ్జెక్షన్ రైజ్ చేశాడు. అది ఎవరు కూడా అది లీగల్ పర్వ్యూలోకి వస్తుందని కానీ అంత సీరియస్గా తీసుకోలేదు. మేము కూడా నిజంగా నిన్నటి తీసుకోవాలి. మా షెడ్యూల్లో ఎక్కడ నిన్న నుంచి ప్రచారంలో కానీ మేము పబ్లిక్ని వైడ్ రేంజ్లో కలిసే దాంట్లో కానీ ఎక్కడ మేము డీవియేట్ అవ్వలేదు. ఎందుకంటే మాకు చట్టం మీద, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ లో నిమగ్నమైనటువంటి అధికారుల మీద, ఎట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పెద్దల మీదతో సహా మాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఇట్లాంటి వీళ్ళు చేసే నీచమైన కుతంత్రపూరితమైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారని. అసలు ప్రజాక్షేత్రంలో బలం ఉంటే, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఫైట్ చేయాల్సింది తెలుగుదేశం మీద కదా. ఇలా నాది ఒక రోజు టైం వేస్ట్ కోసమే చేశారు తప్పితే అంతకుమించి ఇందులో ఏం లేదు. నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ చీరాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ఆర్ఓ గారికి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ అబ్జర్వర్ ఆయన కూడా ఉన్నాడు నిన్న, ఎలా ఆయన కానీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్, డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ గారు, అలానే మీనా గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే రూల్ పొజిషన్ ఇవాళ గూగుల్లో కొడితే వస్తుంది. ఆర్పీ యాక్ట్ 1951లో ఏముందో ఆ ప్రకారం నేను యాజిటీస్కి 100% ఫైల్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం, చట్టం గురించి, కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్, ఫండమెంటల్స్ తెలుసు. నా నామినేషన్ తిరస్కరించడం అంటే అది పెద్ద జోకు. వాళ్ళ చేసినటువంటి సిల్లి ప్రచారానికి మీడియా ప్రచారం కల్పించి తప్పితే అందులో వాస్తవం లేదని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ, మా అనుచరులని, అభిమానుల్ని మీ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చీరాలలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా, నాకు అలానే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు సుదీర్ఘమైనటువంటి ఐఏఎస్ కెరీర్ను వదులుకొని ప్రజాసేవకు వచ్చినటువంటి జేడీ శీలం గారి ఇలా ఎంపీగా బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ అడ్జస్ట్ చేస్తారు. వారికి కూడా 2 ఓట్లు చీరాల నియోజకవర్గ ప్రజలు, అలానే యావత్ బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి నాకు సంబంధించిన అభిమానులు కూడా డెఫినెట్ గా శీలం గారికి ఓటేయాలని చెప్పి నేను సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తాను. చీరాలపట్నం కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పలు అరటి పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కెమికల్ వాడిన అరటి పండ్లు శాంపిల్స్ తీసుకుని పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపారు. చీరాలపట్నం కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పలు అరటి పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కెమికల్ వాడిన అరటి పండ్లు శాంపిల్స్ తీసుకుని పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు తరలించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, చీరాలలో అరటి పండు తొందరగా పండేందుకు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్నారన్నారు. ముఖ్యంగా హానికరమైన కెమికల్స్ వినియోగిస్తూ తాజా పండ్ల పేరుతో అరటికాయల వ్యాపారం చేస్తూ ప్రజల నిండా మోసం చేస్తున్నారన్నారు. అయితే ఇక్కడ కెమికల్స్ ద్వారా పండిస్తున్న అరటి పండ్లను ప్రత్యక్షంగా చూడడం జరిగిందన్నారు. సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి కొన్ని అరటి పండ్లను శాంపిల్ తీసుకుని ల్యాబ్ కు పంపించడం జరిగిందన్నారు. కెమికల్ వాడిన ప్రతి వ్యాపారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. దాడిలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ సిబ్బంది ఉన్నారు. ఆహార భద్రతా అధికారి బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా చేస్తున్నాను. నేను ఈ మధ్యకాలంలో చీరాల మార్కెట్లో, ఫ్రూట్ మార్కెట్లోకి వచ్చాను. అక్కడ అరటికాయలకి ఇథోఫిన్ అనేది స్ప్రే చేస్తున్నారు. ఇథోఫిన్ అనేది ప్లాంట్ గ్రోత్ హార్మోను, ప్లస్ అది పాయిజన్ అనమాట. పాయిజన్ సింబల్ కూడా ఉంటుంది. ఇథోఫిన్ అనేది వాడకూడదు. వీళ్ళు ఎందుకు వాడుతున్నారంటే అరటిపళ్ళు వెంటనే పండిపోయి సాయంత్రం కాలం పండిపోవాలి, పబ్లిక్ ఇవ్వాలనే వీళ్ళ ఉద్దేశం. కానీ అది తిన్న పబ్లిక్ అనారోగ్యం పాలవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అరటిపళ్ళను మాత్రం మాగించాలి, లోపల గదిలో పెట్టి సాంబ్రాణి వేసి మనం జాగ్రత్తగా 3 రోజులు పండించాలి. లేదంటే ఇథిలిన్ ఛాంబర్స్ ఉంటాయి, ఇథిలిన్ ఛాంబర్స్లో వాటిని పండించి ప్రజలకు అమ్మాలి తప్ప డైరెక్ట్గా ఇథోఫిన్ స్ప్రే చేసి ప్రజలకు అమ్మితే చాలా నేరం. అది వాళ్ళు ఈ శాంపిల్స్ అనేది తీస్తున్నాము, ల్యాబ్ పంపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ నుంచి కావేయండి. చీరాల్లో, ఈ పరిసర ప్రాంతాల్లో, ఈ జిల్లాలో ఎవరైనా సరే అరటిపళ్ళు కావేయండి. కానీ ఇథోఫిన్ అనేది స్ప్రే చేసి మాత్రం మీరు ప్రజలకు అమ్మితే మాత్రం మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం.
చీరాలపట్నం ఐక్యనగర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా హాజరయ్యారు. చీరాలపట్నం ఐక్యనగర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎంఆర్పీఎస్ పేరు చెప్పుకొని బ్రతుకుతున్న మందకృష్ణ మాదిగ ఓ దళిత ద్రోహి అని అన్నారు. ముఖ్యంగా తాను స్వలాభం కోసం మనవాద పార్టీలకు మాదిగ జాతిని తాకట్టు పెడుతున్నారు. వర్గీకరణ విషయంలో మాదిగలను టీడీపీ ఘోరంగా మోసం చేసిందన్నారు. దేశంలో దళిత ముస్లిం మైనార్టీల వర్గాలను అణచివేస్తున్న బీజేపీ పెద్దల కాళ్ళ దగ్గర మందకృష్ణ మాదిగ ఉండడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శేషగిరిరావు, నాగార్జున, చంద్రబోస్, అవినాష్, చిరంజీవి తదితరులు ఉన్నారు. చీరాల మండలం ఓడరేవు గ్రామంలో కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత కొంతకాలంగా వీధి కుక్కలు పెరిగిపోతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకునే పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చీరాల మండలం వాడరేవు గ్రామంలో కుక్కల బెడతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత కొంతకాలంగా వీధి కుక్కలు పెరిగిపోతున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీరాన పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా పర్యాటకులపై దాడి చేస్తున్నాయి. ఇక చిన్నపిల్లలైతే వెంబడిస్తూ పైన పడి కరుస్తున్నాయి. సంబంధిత పంచాయతీ అధికారులు వీటిని ఊరికి దూరంగా వదిలిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. వేడిపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని ఆ లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగ అధిపతి డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలు అభ్యసించి పురోభివృద్ధి చెందాలని తెలిపారు. అలాగే విద్యార్థులు ఉన్నతమైన ఆలోచనలు, సృజనాత్మకత ఆచరణలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల కళాశాలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 57,909 మంది భక్తులు దర్శించుకోగా 32,403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.81 కోట్లు వచ్చిందని వివరించారు. నాగునూరి వనమాలి మఠానికి చెందిన పరహంసేత్యంతి మధుర కవి వనమాలి జిఆర్ స్వామి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. చీరాలపట్నం కారంచెడు గేటు సమీపంలో వేంచేస్తున్న శ్రీ సీతారామ మందిరం వద్ద నిర్వహిస్తున్న 19వ స్వామివారి కళ్యాణ వార్షికోత్సవాలు ముగిశాయి. చీరాలపట్నం కారంచేడు గేటు సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ మందిరం వద్ద నిర్వహిస్తున్న 19వ స్వామివారి కళ్యాణ వార్షికోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి ఆలయంలో స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద స్వామివారి కళ్యాణ వేడుకలు వైభవంగా జరిపారు. చివరి రోజు స్వామివారి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 19 ఏళ్లుగా సీతారాముల వారి కళ్యాణోత్సవాలు దాతల సహకారంతో జరుగుతున్నాయని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. కారంచేడు గేటు దగ్గర గల శ్రీనివాస నగర్ యందు 2005 సంవత్సరంలో ఈ యొక్క శ్రీ సీతారామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి గ్రామస్తుల సహకారంతో, చుట్టుపక్కల ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ శ్రీరామనవమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే 9వ రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా వారి వారి శక్తి కొలది మరి సహకారం అందిస్తున్న బట్లే ఈ విధంగా ఘనంగా చేయగలుగుతున్నాము. అలాగే ఇక ముందు ముందు కూడా గ్రామస్తులందరూ ఇదే విధంగా సహకరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. అలాగే మనకు తెలిసిన స్నేహితులు, బంధువులు, మరి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి విరాళాలు అందిస్తున్న బట్టి మరి ప్రతి సంవత్సరం కూడా 2,000 మందికి తగ్గకుండా ఆ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ముందు ముందు కూడా వారి సహకారం ఇక ఇలాగే ఉంటుందని ఆశిస్తూ ఈ మందిర ఇంకా ముందు ముందు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. మరి భక్తుల సహకారం ఇలాగుంటే ఇంకా ముందు ముందు బాగా గుడి. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏప్రిల్ మొదటి వారం నుండి 40 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. సాధారణం కంటే 2 నుండి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హమాస్ కు మద్దతుగా యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నౌకపై దాడి చేశారు. భారత్ కు వస్తున్న ఆండ్రోమేడా స్టార్ అనే చమురు ట్యాంకర్ నౌకపై హౌతీ రెబల్స్ క్షిపణితో దాడి చేశారు. ఈ విషయాన్ని హౌతీ తిరుగుబాటుదారులే శనివారం ప్రకటించారు. పనామా జెండా ఉన్న నౌకపై దాడి చేసినట్లు హౌతీ ప్రతినిధి హహియా సరియా తెలిపారు. ఈ దాడిలో నౌకకు నష్టం వాటిల్లినట్లు బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే తెలిపింది. ఇటీవలే ఈ నౌకను విక్రయించినట్టు షిప్పింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. ఈ నౌక రష్యాలోని ప్రీమోర్క్ నుండి గుజరాత్ లోని వడినార్ కు వెళ్తుండగా దాడి జరిగినట్లు ఆంబ్రే తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో చైనా సరిహద్దులకు వెళ్లే రహదారి మూసుకుపోయింది. ఈ ఘటనతో చైనా బోర్డర్ ను కలిపే జాతీయ రహదారి NH313 చాలా వరకు ధ్వంసమైంది. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో కొండ చర్యలు విరిగిపడ్డట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారి ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి రోడ్డుకు మరమ్మతు చేసే పనిలో పడ్డారు నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ సంస్థ అధికారులు. అందుకోసం అవసరమైన సామగ్రిని ఇప్పటికే పంపించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారు. ఆహార పదార్థాలతో పాటు ఇతరత్ర నిత్యావసర వస్తువుల్ని పంపుతున్నారు. భారత్ నుండి చైనా సరిహద్దు ప్రాంతానికి వెళ్లేందుకు ఇదొక్కటే దారి. ఇప్పుడు ఈ రహదారి ధ్వంసమవడం వల్ల ఆందోళన నెలకొంది. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99% దాకా అమలు చేయడం జరిగిందన్నారు జగన్. మేనిఫెస్టోను పవిత్ర బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అమలు చేస్తున్నామన్నారు. ఇతర పార్టీలాగా అలవి కాని హామీలు, ఆచరణ సాధ్యం కాని పథకాలకు తమ మేనిఫెస్టోలో చోటు లేదన్నారు జగన్. అక్క చెల్లెమ్మలకు, అవతాతలకు, రైతులకు, కార్మికులు, యువత, విద్యార్థులకు మేనిఫెస్టోలో సమాన ప్రాధాన్యత కల్పించామన్నారు. ఉన్న పథకాలను కొనసాగిస్తూ ఇచ్చే నిధులు పెంచుతూ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు జగన్. ఐపీఎల్ 17 సీజన్లో 200 కొట్టడం కామన్ అయింది. పవర్ హిట్టర్ల మెరుపులకు బంతి చిన్నబోతుండగా స్టాండర్స్ లోని ప్రేక్షకులు పరుగుల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. కోల్కతాపై పంజాబ్ కింగ్స్ రికార్డు విజయాన్ని మరవక ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ బాధేసింది. సొంత మైదానంలో ఢిల్లీ కుర్రాడు జేక్ ఫ్రేజర్ మేక్ గుర్క్ సిక్సర్లతో విరుచుకుపడగా మిడిల్లో షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్, కెప్టెన్ రిషబ్ పంత్ లు విధ్వంసం సృష్టించారు. దాంతో పంత్ సేన 4 వికెట్ల నష్టానికి 257 రన్స్ చేయగలిగింది. టాస్ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించిన ముంబైకి ఫ్రేజర్ ముంబై పేసర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్ పత్రాల పరిశీలన. 20 మంది అభ్యర్థుల్లో 3కి చెందిన 7 నామినేషన్ పత్రాలు తిరస్కరణ. 17 మంది అభ్యర్థులకు చెందిన 27 నామినేషన్లు అర్హత. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా. చీరాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ ఆమోదం. ఆమంచి నామినేషన్ పై ఆర్ఓకు ఫిర్యాదు. క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆపై నామినేషన్ ఆమోదం. చీరాల పట్టణంలోని అరటి పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. కెమికల్ వాడిని అరటి పండ్లను శాంపిల్స్ సేకరించిన అధికారులు. పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు తరలింపు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.